హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ ఓర్లాక్స్ అండి. అందరికీ హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ అండి. వచ్చేసి ఇదైతే మహానవమి ఓలోక్ అండి. ఆ రోజు నేను మార్నింగే లేచి ఇట్లా తోరణాలు అట్లానే బంతిపూలు మాల అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని గుమ్మాలకు పెట్టేసుకున్నాం. గడప పూజ కూడా చేసుకొని ముగ్గేసుకున్నా అండి. మా బాబేమో ఇట్లా అన్ని కలర్స్ వేస్తున్నాడు. వచ్చేసి అది వేస్తూ ఉంటే హ్యాపీ దసరా అని చెప్పి ఇక అందరికీ చెప్తున్నాడు హాయ్ చెప్పేసి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో. నేను చిన్న వీడియోస్ పెడుతున్నా, 3 మినిట్స్ పెడుతున్నా, 1 మినిట్ కూడా యాడ్ అవ్వట్లేదు నాకు వాచ్ టైం అండి. ఇగోండి మొత్తం ఇట్లా రంగులతోటి నింపేసి ఫ్లవర్స్ అవి వేసి పెట్టాడు. చాలా బాగా వేశాడండి. నేనేమో సింపుల్గా వేసాను. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటే వాకబుల్ డిస్టెన్స్లో వెళ్తే అక్కడ అమ్మవారి పూజ అది చేస్తున్నారు. ఈవినింగ్ ఓలోకండి. ఇక్కడేమో సాయిబాబా ఉన్నాడు, పక్కనే శివుడి టెంపుల్ అండి. ఇదిగోండి ఇక్కడ అమ్మవారిని పెట్టి బతుకమ్మని పెట్టారు. అమ్మవారి పూజ అది నవరాత్రులు చేస్తున్నారండి. నిన్న మహానవమి కదా, నిన్న పూజ చేశారు. కుంకుమ పూజ అది కూడా చేసుకున్నాను. ఇక్కడ హోమం కూడా చేశారండి. వచ్చేసి చాలా బాగా అలంకరణ చేశారండి అమ్మవారికి. లోపల అంతా అందరూ చీర పెట్టారు. నిమ్మకాయల మాల కూడా వేశారండి. అమ్మవారికి నిమ్మకాయలు 2 ఇచ్చారు ప్రసాదం అని చెప్పేసి. మంచిగా అందరూ వచ్చి అక్కడే కుంకుమ పూజ అందరం కూర్చొని మంచిగా హోమం, కుంకుమ పూజ అవన్నీ చేసుకున్నాము. బతుకమ్మ కూడా మంచిగా ఏర్పాటు చేశారండి. ఇక్కడేమో మనకి అమ్మవారికి గోత్రనామాలతో పూజ చేస్తాం కదా, ఎవరన్నా ఏమన్నా ఇస్తే అది లిస్ట్ మొత్తం రాశారు. ఇది గుడి ప్రాంగణం అండి మొత్తం. వచ్చేసి ఇదిగోండి చీరలు కూడా పెట్టారు. ఇక నెక్స్ట్ పూజ అంతా అయిపోయి ఇంటికి వచ్చాక పులిహోర అది చేశాను. చింతపండు పులిహోరను గారెలు అది వేసుకుంటున్నా అండి. ఇంకా నెక్స్ట్ అయితే గారెలు అవి వేసుకున్నా అండి. గారెలు, పెరుగు గారెలు అది వేసుకున్నా. అందులోకి వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి చేశాను ఫ్రెండ్స్. వచ్చేసి కొత్తిమీర పచ్చడి, ఒట్టిపప్పు, సాంబారు, బెండకాయ ఫ్రై చేశాను. అమ్మవారికి కొంతమంది 9 రోజులైతే 9 రకాల ప్రసాదాలు చేస్తారండి. మేమైతే 5 రకాలు చేస్తామండి. మామూలుగా గారెలు, పులిహోర, పెరుగు గారెలు, పాయసం అట్లా చేస్తాము. ఇంకా ఫ్రూట్స్, పాలు పెట్టేస్తాము కదా అని మేము 5 రకాలు చేస్తాం. కొంతమంది నవరాత్రులని 9 రోజులు 9 రకాల పూలు, 9 రకాల వస్త్రాలు, 9 రకాల ప్రసాదాలు అలా చేస్తారు. గుళ్ళో వచ్చేసి అమ్మవారికి వేసిన నిమ్మకాయల మాలో 2 నిమ్మకాయలు ఇచ్చారండి. బీరువాలో వాటిల్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పి. ఇక నెక్స్ట్ ప్రసాదం అది పులిహోర, జిలేబీ అది పెట్టారు. ఇవాళ అయితే ఆయుధ పూజ కూడా చేస్తారండి. ఫ్రిడ్జ్కి అట్లానే టీవీకి వాటికి కూడా. మనం దసరా అంటేనే జమ్మి చెట్టు ఆయుధ పూజ చేస్తారు కదా, ఇదేమో సగ్గుబియ్యంతో కూడా చేశారు. ఇవాళ జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టి అప్పుడు ఈరోజే యుద్ధం చేసి గెలిచారని చెప్పి దసరాకి అట్లా వచ్చిందండి. నిమ్మకాయలు బండికి కూడా పూజ చేస్తాం కదా మనం, కారు కానీ లేకపోతే బైకు, స్కూటీ అన్నిటికీ మనం ఇవాళ పూజ చేసుకుంటాం విజయదశమి రోజు. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.